ఈ నకిలీ ఒక కూతుర్ని క్రియేట్ చేశారు, అడబాల రజని అని. ఏం ఎంత క్రియేషన్! నువ్వు పెద్ద సినిమా స్టోరీ రైటర్ రా బాబు తమ్మినేని. నువ్వు పరుచూరి బ్రదర్స్కి వచ్చు, వెనకబడ్డారు. నువ్వు సినిమా కథలు రాసుకోవచ్చు, నువ్వు స్టోరీస్ రాసుకోవచ్చు. నువ్వు అడబాల రజని అని ఒరిస్సాలో ఉంటుంది అమ్మాయి. ఒడిస్సాలో ఉన్న అడబాల రజని అనే అమ్మాయిని తీసుకొచ్చి నకిలీ కుమార్తె, ఈ గోవిందరాజులకి కుమార్తె అని చెప్పి ఈ అమ్మాయి పేరు మీద ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా తీసి ఇచ్చాడు తహసీల్దార్. ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చిన తహసీల్దార్ని కూడా ముద్దాయిగా పెట్టాలా. సస్పెండ్ చేయటం కాదు, దే షుడ్ బి యాడెడ్ యాజ్ ఎన్ అక్యూజ్డ్. అక్కడ మున్సిపల్ కమిషనర్, ఎందుకంటే చచ్చిపోయిన సర్టిఫికేట్ ఇవ్వటండి, బతుకున్న వాడికి చచ్చిపోయినట్టు. ఈ అమ్మాయి ఒరిస్సాలో ఉన్న అడబాల రజని ఈ గోవిందరాజుల కూతురు ఎట్లా అవుతుందండి? ఎంత కథ రాసావయ్యా తమ్మినేని. అంటే డబ్బు కోసం ఎంత నీచానికైనా పాల్పడతావా? డబ్బు కోసం ఎంత దిగజారుడు పనులను చేస్తావా మిస్టర్ తమ్మినేని? పైకి ఎంత నగనాచి కబుర్లు చెబుతాడని. హౌస్లో మా చంద్రబాబు నాయుడు గారికి నీతులు చెప్పినట్టుగా చెప్పేవాడు ఆయన. నేను నిజమే కామోసు, మంచి నీతిమంతుడు కామోసు అనుకున్నా. ఇదా నీ జాతకం, ఇదా నీ బండారం మిస్టర్ తమ్మినేని. అందుకే నేను కమిషనర్ని, తహసీల్దార్ని. ఎక్కడ అండర్ గ్రౌండ్ లో ఉన్న తమ్మినేని సీతారాముని, అతని శ్రీమతి, అతని కొడుకు, ముగ్గురిని అరెస్ట్ చేయాలి. ఒకవేళ మా అధినేత మహిళ కదా తమ్మినేని సీతారాం భార్య అని ఒకవేళంటే ఆ అమ్మాయిని స్టేషన్కి పిలిచి బెయిల్ ఇవ్వండి. బట్ వీళ్ళిద్దరిని మాత్రం జ్యుడిషియల్ కస్టడీకి పంపాలి అరెస్ట్ చేసి. ప్రజలకు కూడా తెలియాలా, వీలుంటే బెయిల్ వేయాలా. ఇన్ని నీతులు చెప్పే, శ్రీరంగ నీతులు చెప్పిన తమ్మినేని సీతారాం పరిస్థితి ఇది. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రిగా భావించిన ఈ తమ్మినేని సీతారాం పరిస్థితి ఇది. నకిలీ పత్రాలు సృష్టిస్తాడు, నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టిస్తాడు, నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తాడు. ఇతని పరిస్థితి ఇది అని చెప్పి అతని చేతులకి బేడీలు వేస్తే బాగుంటుందేమో ఆలోచించాలని చెప్పి కూడా నేను పోలీసు శాఖకు గుర్తు చేస్తున్నా.